హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకు తాజా వార్త. ఐఆర్ మరియు పీఆర్సీ విడుదల వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసినందున 12వ పీఆర్సీకి సంబంధించి మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలి. కానీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని అయితే అంటున్నారు. ఐఆర్ ఎందుకు ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ తప్పించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీంతో విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను నష్టపోయారు. సెప్టెంబర్లో బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగ సంఘాల చర్చల్లో ప్రభుత్వం సందర్భంగా హామీ ఇచ్చింది. కానీ వాటిని వాయిదా వేసి వారిపై పెద్ద బండ వేసేసింది అని అయితే అంటున్నారండి. 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను తుంగలో దొక్కేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సిఫార్సును అమలు చేసింది. సో మధ్యంతర భృతి ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ను 4% తగ్గించి 23%కి సరిపెట్టింది ప్రభుత్వం. ఇక ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి విశ్రాంత ఉద్యోగులను జగన్ సర్కార్ నిలువునా ముంచేసింది అంటున్నారు. దీంతో పెన్షనర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెన్షనర్స్ అందరికీ కూడా అలాగే వారి భాగస్వామి కానీ మరణిస్తే మట్టి ఖర్చులకి 15,000 లేదా 1 నెల పెన్షన్, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని ఇవ్వాలనే నిబంధన ఉండగా జగన్ సర్కార్ మట్టి ఖర్చులకు 25,000గా నిర్ణయించింది. దీంతో పెన్షనర్స్ ఎక్కువ పెన్షన్ ఉన్నవారు నష్టపోయారు. సో పదవీ విరమణ పొందిన వారికైతే చెల్లించవలసిన ప్రయోజనాలు 280 కోట్ల పైగా పెండింగ్లోనే పెట్టేసింది జగన్ సర్కార్ అని అయితే అంటున్నారు.